బీఆర్ఎస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకైతే హాజరయ్యారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి లోపలికి అనుమతి అయితే ఇచ్చారు. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, అలాగే డిఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ ఖాన్ తో కూడిన 5 సభ్యుల బృందం అయితే ప్రశ్నిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఈ నెల 13వ తేదీన రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏపీఓ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసుల భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్ గేటుకు పోలీసులు తాళాలు కూడా వేశారు. మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రానున్న నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలైతే చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ ను క్లోజ్ కూడా చేయించారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనకు చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని అన్నారు. కేసీఆర్ అలాగే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు పిలిచారని, 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు కూడా చేయవచ్చని, అయితే తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వెళ్లి వచ్చానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు వెళ్తానని, కానీ కేసీఆర్ లక్షల సైన్యాన్ని చేసే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఏసీబీ కేసులు ఉన్నాయి అని, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే విచారణకు తర్వాత కేటీఆర్ ఇంటికి వస్తారా లేక అరెస్ట్ అయి జైలుకు వెళ్తారా అనే ఉత్కంఠగా మారింది. ఫార్ములా ఈ రేసు కోసం ఒప్పందాలు, నిధుల విడుదల కోసం కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రీన్ కో తప్పుకోవడం, ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు ద్వారా బీఆర్ఎస్ కు వచ్చిన నిధుల వంటి కీలక అంశాలపై సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ను అదుపులోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగితే ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో మరోవైపు తెలంగాణ భవన్ లో హరీష్ రావు న్యాయవాదులతో సమావేశం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కాబోతున్నారనేది పార్టీ వర్గాలను మరింత టెన్షన్ అయితే పెట్టిస్తుంది.